ఎక్కువగా టీవీ డిబేట్స్లో ఇంటరాక్ట్ అయ్యాం. ఇవాళ మీతో ఇలా కప్పు కాఫీతో రాజకీయాలు మాట్లాడుకోవడం చాలా ఆనందం సార్ మాకు. ఎలా ఉంది రాజకీయం, గ్రౌండ్ ఎలా ఉంది, కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఎస్, కాన్ఫిడెంట్గా. నేను అసలు మామూలుగా అయితే రాజకీయాల్లో నేను కాన్ఫిడెంట్గా అయితే నేను దిగుతా, లేకపోతే అసలు దిగను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, నేను కష్టం అంటే చెప్పేస్తాను. బట్ ఐ హ్యావ్ అ కాన్ఫిడెంట్ కాబట్టి నేను ఈరోజు గుంటూరు పార్లమెంట్కి పోటీ చేస్తాను. ఇది ప్రమోషన్ ముమ్మాటికి కదా? ఎస్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే. కానీ గతసారి చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ధూళిపాల నరేంద్ర గారి కుటుంబాన్ని, ఆయన ధూళిపాల గారిని ఓడించడం అంటే అది మీకు అది ఎలా జరిగిందంటారు? ఏ అంశం వల్ల మీకు అంతటి గెలిపొచ్చింది? 2019లో ఆ రోజు కూడా నేను పార్లమెంట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. రైట్. సో 8 months ఫస్ట్లో గుంటూరు వెస్ట్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్కి 8 months పార్లమెంట్గా అన్ని నియోజకవర్గాలు తిరిగాను. సో ఇక్కడ ఉన్న క్యాడర్ అందరితో పరిచయం ఉంది. సో లాస్ట్ మినిట్లో నన్ను సడన్గా పొన్నూరు పంపించారు. అవును. సో పొన్నూరు పంపించినప్పుడు అందరూ కూడా ఏంటి ఇక్కడ వేశారు, ఇతను కష్టమైన సీట్కి తోసేశారు అని అందరికీ ఒక భావన. బట్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే యాజ్ ఏ పార్లమెంట్ కోఆర్డినేటర్గా తిరిగినప్పుడు సో దేర్ వాజ్ ఏ క్లియర్ పబ్లిక్లో ఇమేజ్, జగన్ గారి ఇమేజ్ క్లియర్గా ఉంది. సో మనం గెలవగలుగుతాం స్ట్రాంగ్గా పనిచేస్తే అనే ఉద్దేశంతో కరెక్ట్గా నామినేషన్కి 3 days ముందు వెళ్ళాను. 21 days ఐ వర్క్ ఇన్ పొన్నూరు. సో అక్కడ గెలవగలిగాం. ఈసారి మీ పార్లమెంట్ స్థానంలో ఉండే కీలక నియోజకవర్గాలు, స్టార్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మంగళగిరి ఒకటి, తెనాలి ఒకటి. ఇవన్నీ కూడా అంటే బహుశా మీకు చాలా కీన్గా ఎలక్షనీరింగ్ చేయాల్సిన సందర్భం ఇది. సో పొన్నూరులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొన్నూరుతో సంతృప్తి చెందారా? మీరు చేసిన మంచి పనులు, రోడ్ వైడనింగ్ పనులు కావచ్చు. ఎస్, పొన్నూరు నేను గెలిచిన తర్వాత, ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి ఒక్కొక్క కుటుంబంలో ఉన్నది. అది నేను అంతకుముందు కూడా గతంలో నేను పెళ్లి చేసుకుంది బాపట్ల, డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర కాబట్టి బాపట్ల నుంచి గుంటూరు అప్ అండ్ డౌన్ షిఫ్ట్ అయినప్పుడు ఆ రోజు ఎట్లా ఉందో ఈ రోజు కూడా అట్లానే ఉంది. సో నేను నా ముద్ర వేసుకోవాలి, సో నేను పనిచేయాలి, సో ఐ హ్యావ్ టు గివ్ ఒక స్టాండ్ అక్కడ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను అన్ని మండలాల్లో కానీ పొన్నూరు పట్టణంలో కానీ బాగా కష్టపడటం జరిగింది. నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు ఏ విధంగా పనిచేసాను, కష్టపడి బిజినెస్లో పైకి వచ్చాను, పొన్నూరు నియోజకవర్గానికి అంత కష్టపడ్డా. సో అక్కడ ఆ ప్రాంతంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఏది అడిగితే 10 మందికి ఉపయోగపడే ఏ పనైనా సరే వెంటనే పని చేయటం, దాన్ని ఫాలోఅప్ చేయటం, పని పూర్తి చేయటం. అలాగే పొన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఈ రోడ్ వైండింగ్ కానీ, అదేవిధంగా చేబ్రోల్ బ్రిడ్జ్, మద్రాస్ కాలం మీద బ్రిడ్జ్, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 160 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్, బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్. సో అది ఎప్పుడో బ్రిటిష్ కాలం కట్టారు. సో దాని మీద ఎప్పటి నుంచో గత శాసనసభ్యుడు కడతానంటాడు, మొదలు పెట్టాడు. అదేవిధంగా గుంటూరుకి రాయి విశేషణ దూరంలో ఉప్పలపాడు, వెంకటేశ్వరపురం గ్రామాలు ఉన్నాయి. సో ఆ గ్రామాలకు మంచినీటి లేవు, మంచినీటి వ్యవస్థ లేదు. సరే ఇది ఎక్కడ మనం ఎక్కడో డీప్ ఆ ఫారెస్ట్లో గ్రామాలు కాదు కదా, ఇదేంటి గుంటూరు ఆనుకున్న ఊళ్ళో మంచినీళ్ళు లేకపోవటం ఏంటి అని చూసి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ సీఎం గారితో మాట్లాడి పర్మనెంట్గా కొత్త లైన్ గుంటూరు కార్పొరేషన్ నుంచి డైరెక్ట్ లైన్ ఆ 2 విలేజ్లకి వేసేసి ఇవాళ మంచినీళ్ళు ఇచ్చాను. రియల్లీ అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఉప్పలపాడులో అయితే తెలుగుదేశం మెజారిటీ వచ్చిన గ్రామం, వెంకటేశ్వరపురం కూడా మెజారిటీ వచ్చిన గ్రామాలు, అయినా నేను పార్టీగా చూడాల. సో అక్కడ నేను మంచినీళ్ళు ఏదైతే ప్రామిసులు ఉన్నాయో, గత శాసనసభ్యులు చేసిన ప్రామిసులు పూర్తి చేయాల. సో అలాంటివే నేను సాధించాలి అనే ఉద్దేశంతో నేను పార్టీగా చూడాల. సో అది చేసి వాళ్ళకి మంచినీళ్ళు ఇవాళ అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు చూసుకున్నారా నాడు నేడు అని? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఆ రోడ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని, ఆ రోడ్డు పొన్నూరు రోడ్ వైండింగ్ అంతే అదే చేశాను, బ్రిడ్జ్ స్టార్ట్ చేశాను. అలాగే గ్రామాలన్నింటిలో కూడా ఇవాళ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉన్న గ్రామాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అతను చేయలే. సో నేను ఆ కాన్సన్ట్రేషన్ చేసి అన్ని గ్రామాల్లో ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ నుంచి, నేను ఎక్కడ కూడా నాకు ప్రభుత్వం నుంచి నేను ₹1 ఎక్స్ట్రా తీసుకురాలి, ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్, పంచాయతీ ఫండ్స్ కానీ, మండల్ ఫండ్స్ కానీ ఈ తీసుకొచ్చి, ఇవి కాకుండా PMGSY ఫండ్స్ ఈ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మినిమం 50 లక్షల నుంచి 7 కోట్ల వరకు ఒక్కొక్క గ్రామంలో, అంటే కెపాసిటీ ఆఫ్ దట్ విలేజ్ని బట్టి నేను పనిచేయడం జరిగింది. సో ఇది నాకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. నాకు ఇచ్చిన 5 సంవత్సరాల వర్డిక్ట్ని నేను బాగా పనిచేశాను, నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నేను ఏర్పరచుకున్నాను. మీకు ఎలా సార్, అంటే మామూలుగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఏ ఎమ్మెల్యేకి ఎటువంటి అంటే పనులు జరిగాయి, వాళ్ళు ఎంత జనంలో ఉంటున్నారని చెప్పని. మీకు ఎలా ఉండేది అకౌంటబిలిటీ? అంటే నేను నిరంతరం ఏ ఒక సమస్య, ఇప్పుడు మేజర్ సమస్యలు బ్రిడ్జ్ కానీ, వాటర్ కానీ, లేకపోతే రోడ్ వైండింగ్ కానీ, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడల్లే ఆయన అడుగుతూ ఉండేవాడిని. సో ఫాలోఅప్ చేసుకుంటూ ఉండేవాడిని. సో ఆయన దగ్గర నుంచి ఓకే అప్రూవల్ తీసుకొని
ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసాడు. సో నంబర్ ఆఫ్ టైమ్స్, ఎందుకంటే వాళ్ళు నేను ఒక్కనే కాదు ఎమ్మెల్యే 175 నియోజకవర్గాలు వాళ్ళ సమస్యలు ఉంటాయి. సో స్టేట్ మొత్తం సమస్యలు ఉంటాయి. సో ఆయన కలిసిన ప్రతిసారి నేను వెంటబడి నేను ఈ పనులు చేయించుకోగలిగాను. మొత్తానికి సార్ మీరు చేసిన మంచి పనులతో పాటు అక్కడక్కడ మిమ్మల్ని ప్రతిపక్షం విమర్శించే ప్రయత్నం కూడా చేసింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే 25 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో ప్రజలు చూశారు. సో ఇది అండర్లైన్ చేసుకోవాలి, ప్రజలు చూశారు. కానీ ప్రతిపక్ష నాయకుడు గతంలో ఉన్న ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యే ఎక్కడా కూడా ఏ అభివృద్ధి చేయలే. సో ఇంత అభివృద్ధి చేసేటికల్లే అతను ఓరలేకపోతా ఉన్నాడు. ఓరలేక ఒక మా మండలంలో చేబ్రోల్ మండలంలో గ్రావెల్ మైనింగ్ దగ్గర గ్రావెల్ దొరికింది. ఆ గ్రావెల్ అతను కజిన్ ఇద్దరు కలిసి విపరీతంగా తవ్వేసి ఇవాళ ఏం చేస్తున్నాడు, ఇవాళ వచ్చిన ఎమ్మెల్యే తవ్వేశాడు అని చెప్తాడు. రికార్డ్స్ ఉంటాయి కదా. ఎస్, అన్ని రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, ఎవ్రీ రికార్డ్ ఉంది. అదే నేను ఎందుకంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇలాంటి బురద వేస్తారు అనేది సహజంగా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నేను రికార్డ్ మెయింటైన్ చేశాను. రికార్డ్ మెయింటైన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చూపించాను. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు ఒక లక్షణం ఉంది, ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు అని మాట్లాడతారు. అంటే నిజం అనిపించడానికి పదే మనం చంద్రబాబు నాయుడు చూసాం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడని రాష్ట్రం మొత్తం మైకులు పెట్టి ఏ విధంగా తిన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పాత అతను కూడా ఇట్లానే అవినీతి చేశాడు తవ్వేశాడు 700 ఎకరాలు అన్నాడు. 700 ఎకరాలు ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎస్కవేట్ అండి ఒకేసారి? సో 25 సంవత్సరాల నుంచి అక్కడ అన్ని భూములు ఇట్ ఈస్ ఇప్పుడు, ఎందుకంటే అన్ని ఇప్పుడు మనం ఉన్నాం ఏదైతే వాళ్ళు జీపీఎస్ సిస్టమ్ అంటున్నారో, జీపీఎస్ సిస్టమ్తో చూస్తే అర్థమైపోయింది ఎప్పుడు చేసింది అనేది. సో అంటే ప్రజల్ని ఒక అబద్ధాలుగా మాట్లాడతాం, ఒక దుష్ప్రచారం చేయటం అది తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది. అందుకని నేను ఎప్పుడు టీడీపీ అన్నో తెలుగు దుష్ప్రచారాల పార్టీ అంటాను ఎప్పుడు కూడా. ఈ మధ్య యాక్చువల్లీ మీ వాళ్ళు తెలుగు డ్రగ్స్ పార్టీ అని కూడా పెట్టినట్టు. ఇప్పుడు మనం చూసాం మొన్న కంటైనర్ వచ్చింది కదా అక్కడ వైజాగ్. సో దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లీనమై ఉన్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ వాళ్ళు స్టార్టింగ్ ఇన్వాల్వ్ అయిన దాన్ని కూడా మసలు పేపర్లో వైసీపీ మీద బురదేయడానికి ప్రయత్నం చేశారు. సో వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న మొట్టమొదటి నుంచి గుణం ఏంటంటే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు మాట్లాడతారు. సో అది నిజం అనిపించడానికి చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఇది. ఈసారి చాలా విచిత్రంగా అంటే ఈసారి సామాజిక సమీకరణాలు ఇక్కడ చూస్తే కూడా లెక్కలు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక మైనారిటీలు వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని తెలిసి కూడా ఈ 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 4 పైన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఫీల్డ్ చేయడంలో అది ఆంతర్యం ఏంటంటారండి? అంటే అదే ప్రజలకి చెప్పేదొకటి వాళ్ళు చేసేది ఒకటి. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మనం చూసాం ఓవర్ ద లాస్ట్ 30 years నుంచి నేను చూస్తా ఉన్నా. అతను ఏది చెప్పింది కూడా చేయడు. పైకి ఒకటి చెప్పా అంటే కింద ఇంకోటి చేస్తూ ఉంటాడని అర్థం. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి పెద్ద ఎత్తున మాట్లాడారు. ఎన్టీ రామారావు ఎంతో కొంత చేశాడు ఆ టైంలో. బట్ ఆయన తర్వాత ఈయన వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అనే పేరుతో అందరినీ దోపిడీ చేసాడు, అందరినీ డిచ్ చేశాడు, అందరినీ వెనుపోటు పొడిచాడు. సో అదేవిధంగా బీసీలు ఏదైతే వెన్నముక్క అన్నాడో ఇవాళ బీసీలు ఏం చేశాడు? ఇవాళ ఈ సీట్లు వచ్చిన దాంట్లో ఇంత పోటీలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్ట్రాంగ్గా ఉండి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు నిలుపుతూ ఓ పక్కన సీట్లు ఇవ్వలేకపోయాడు. అక్కడ ఒక చోట అతను అట్టర్ ఫెయిలియర్ అనేది మనం స్పష్టంగా అర్థమైంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రజల్ని మోసం చేసే మాటలతో మోసం చేస్తారు. వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా పేపర్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి. సో నిరంతరం ప్రజల్ని ఒక అబద్ధాన్ని చెబుతానే ఉంటారు. సో ప్రజలు అది ముద్ర పడిపోద్ది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశం. కానీ ఇవాళ గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేశారు. 2 సీట్లు ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఒక మైనార్టీ 3 పోతే 2 బీసీకి ఇచ్చారు, 2 ఓసీకి ఇచ్చారు. సో 7 సీట్లు 2 ఓసీ. సో మిగతా 5 బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ. అట్లానే రాష్ట్రం మొత్తం మీద చూస్తే 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేస్, 25 ఎంపీస్. సో 200 సీట్లు. దీంట్లో 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు. సో ఇది ఒక్కటి. సో సామాజిక న్యాయం పాటిస్తున్న ముఖ్యమంత్రి ఏదైతే అంబేద్కర్ గారు లేకపోతే జ్యోతిరావు ఫులే గారు ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నాడు. దాంట్లో ఇప్పుడు మనం స్టేజ్ మీద మాట్లాడబడుతున్నాం, కానీ ఈ అక్షరాల్లో నిరూపణ చేస్తూ ఉన్నారు. నిజానికి మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు అయ్యో మార్చేస్తున్నారు, ఏం జరిగిపోతుందో తెలిసేస్తున్నారు అని రకరకాల భయం క్రియేట్ అయింది. కానీ తర్వాత సెటిల్ అయ్యాక అర్థమైంది, ఓహో చాలా వ్యూహంతో చాలా ఆలోచించి చేస్తున్నారని చెప్పి. చాలా క్యాలిక్యులేటివ్. కానీ అయినా అందరూ కలిసికట్టుగా దాడి చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామని చెప్పి ఏ ధీమాతో చెప్తున్నారండి ప్రతిపక్షాలు? అంటే ఇన్ని పెద్ద పార్టీలన్నీ, అంటే ఒక జాతీయ పార్టీ, ఒక 40 years ఇండస్ట్రీ పార్టీ, ఒక స్టార్ అట్రాక్షన్ ఉండే పార్టీ, వీళ్ళందరూ కలిసికట్టుగా రావడాన్ని ఎలా చూస్తున్నారు రోసయ్య గారు? వీళ్ళు ముగ్గురు నిజంగా చెప్పాలంటే దే ఆర్ నాట్ ఫర్ ద పీపుల్.
ప్రజల కోసం కాదు, వాళ్ళు అధికారం కోసం అనేది మనం ఇవాళ స్పష్టంగా చెప్తాం. ఏదైతే ఇవాళ వాళ్ళ ఫెయిలియర్ ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు దీంట్లో ఇంత గైరుగా చేయగలుగుతాం అని ఒక్కటి కూడా ఈ రోజుకి చెప్పలేకపోయారు. వాళ్ళు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది జగన్మోహన్ రెడ్డి గారు వేయగలిగారు. నేను అది బలంగా చెప్పగలను. సో విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, పరిపాలన విధానంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈ దేశంలో నా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉన్నాడు, అది ఇలాంటి దాంట్లో ఒక్కడు కూడా సక్సెస్ కాలేకపోయాడు. రైట్. సో ఇవాళ అందుకనే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈయన పునాదులు వేశాడు. సో ఈ రిజల్ట్ మనం నెక్స్ట్ డికేడ్స్లో మనం చూడబోతా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో చెప్పండి. నేను ఎంతసేపటికి గ్రాఫిక్స్ మీద చూపించి ప్రజలను మోసం చేశాడు తప్ప, అమరావతిని కానీ లేకపోతే ఏదైనా సరే గ్రాఫిక్స్లో చూపించాడు. రేపొద్దున అది అయిపోతున్నాం, ఇది అయిపోతున్నాం అని ఆయన హైప్ చేసుకుంటానికి పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసేవాడు ఆ రోజుల్లో. కానీ నిజానికి గ్రౌండ్ లెవెల్ ఏం చేశాడు? చేయలే. అన్నిటికన్నా ముఖ్యం అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పవర్, పేదరిక నిర్మూలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన సంకల్పం చాలా బలమైంది. ఆ పేదరిక నిర్మూలన ఇవాళ ఏదైతే నేషనల్ యావరేజ్లో 11% నుంచి మనం 6%కి వచ్చామో, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లేదు, చంద్రబాబు నాయుడు స్కీమ్స్ ఒక్కటి కాదండి, ఒకే ఒకటి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 16,000 18,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద దాదాపు ఉన్న 54లో 36,000 స్కూల్స్ బాగు చేశాడు. చంద్రబాబు నాయుడు ఒక్క స్కూల్ కన్నా సున్నం కొట్టాడా? కొట్టలేదే. ఇవాళ స్కూల్స్ బాగు చేసి పేదరికంలో పిల్లలందరికీ స్కూల్కి వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎందుకు ఆలోచన రాలా? ఆయన టైంలో విద్యని వ్యాపారం కింద మార్చాడు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళండి అన్నాడు, ప్రభుత్వ పాఠశాలని పట్టించుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్నాడు. సో ఈ ఒక్కటి చాలు ఆయనకి సరిగ్గా సమానం చెప్పడానికి.